హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను మీకు వినిపించబోయే కథ తోబుట్టువులు ఆఖరి భాగం. నేను చెప్పే కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా కథలోనికి వెళ్దాము. శ్రీరామ్ వాసంతిల చేత ముచ్చటగా సాగే సంప్రదాయ క్రియలన్నీ జరిపిస్తూ నూతన గృహప్రవేశంలో కొత్త కోడలి కుడిపాదాన్ని తొలి అడుగు పెట్టించారు. బ్రహ్మగారు ముందుగా నిర్ణయించినటువంటి టైమింగ్ ప్రకారమే ఆ రోజు వ్రతం చేయించి మరుసటి రోజు రాత్రికి కార్యకలాపాల్లో అన్నీ సిద్ధం చేయించుకోమని చెప్పి సరిగ్గా మరో గంటలో వ్రతం పీటలపై కూర్చునేందుకు నూతన దంపతుల జంట సిద్ధమవ్వాలని హెచ్చరిస్తూ వాటి ఏర్పాట్లలో అతను చేస్తూ మగపెళ్లి వారిని ఎక్కువ జాప్యం చేయొద్దని తొందరపెట్టారు. లక్షణంగా నూతన గృహప్రవేశం తర్వాత ఆపై సత్యనారాయణ స్వామి వ్రతం శాస్త్ర పద్ధతిలో జరిపిస్తున్న బ్రహ్మగారు పెళ్లి కూతురితో పాటు మేనత్త అమ్మమ్మ వచ్చి వెన్నంటే ఉన్నారు. ఇంకా కథ సంపూర్ణమయ్యే సమయానికి పీటల మీద పెట్టే బట్టలతో పార్వతీశం దంపతులు 4 బిడ్డలతో అక్కడికి చేరుకున్నారు. వ్రతం తర్వాత విందు భోజనాలు వేడుకలు అన్నీ సజావుగా సంతోషంగా జరిగాయి. అక్కాబావల చుట్టూ చేరి 4 అప్ప చెల్లెళ్ళు ముచ్చట్లు పెడుతున్నారు. బావ ఎంతో మంచివాడని, మంచి వ్యక్తిత్వం ఉన్నవాడని తెగ పొగుడుతూ మా అక్క ఎంతైనా అదృష్టవంతురాలని మురిసిపోతున్నారు. అతను కూడా మాటల్లోని మనసులోని మాలిన్యాన్ని లేని అభిమానాన్ని వాళ్ళపై కురిపిస్తున్నాడు. కొంతసేపటి తర్వాత వాళ్ళిద్దరికీ ఏకాంతాన్ని స్పేస్ ఇద్దామని దూరంగా కోరండి వెళ్తారు. వసు ఆ పిలుపులోని ఆమెపై ఉన్న ఎనలేని మక్కువ తెలుస్తోంది. ఈ ఇల్లు నచ్చిందా? కుటుంబం నచ్చిందా? ఇందులో మనుషులు నచ్చారా? సైలెంట్గా ఉండే తన చేత ఏదో రకంగా మాట్లాడించే ప్రయత్నాన్ని చేశాడు. అన్నిటికీ ఒకటే సమాధానం, బుర్ర నచ్చిందన్నట్టు ఊపి ఊరుకుంది. మరి నేను కూడా నచ్చినట్లేనా కొంటెగా అని కనీసం ఈ మాటకైనా నోటితో జవాబు చెప్తూ వినాలని ఆశగా ఉంది. నకసిక పర్యంతం వాడైన చూపులతో నిలిపి అన్నాడు. నచ్చారు చెప్పడానికి మరింత మెలికలతో సిగ్గుతో పడుతూ చెప్పింది వాసంతి. బాబోయ్, ఎంతలా సిగ్గుపడితే రేపటి నుంచి నా పరిస్థితి ఏంటి? అలకగా చూశాడు. దానిమ్మ గింజల్లాంటి పలువరసని తలపించి చిన్నగా నవ్వింది. ఆ నవ్వు 4 క్షణాలైనా నిలవకుండానే కాస్తంత దూరంలో పెద్దవాళ్లంతా కూర్చొని ఉన్నారు. అక్కడ జరిగిన చిన్నపాటి వాదోపవాదానికి నాన్నగారి ఫేస్లో టెన్షన్ని గమనించి ఏమైందో అర్థం కాక అక్కడి నుండి లేవబోయింది. శ్రీరామ్ కూడా అటువైపు జరిగిందేంటో ఊహించి గమనించాడు గనక లేస్తున్న తన చేయి పట్టి ఆపుతూ కళ్లతోనే కూర్చోమని సైగ చేశాడు. నాన్నగారి మొహం ఎందుకలా ఉందో ఆందోళనతో అటే చూస్తూ అంది వాసంతి. ఎప్పుడైనా వాళ్ల మధ్యలో చేరి మనం కలుగు చేసుకుంటే తిరిగి మనకి రివర్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అక్కడ అమ్మ ఉంది కదా, అంతా ఆమె చూసుకుంటుంది. నువ్వు నిశ్చింతగా ఉండు. ఏమైనా ఉంటే ఇక మీదట నా గురించి మాత్రమే ఆలోచించడం మొదలుపెట్టు అన్నాడు సౌమ్యంగా. అతని మాటలపై గౌరవం ఉంచి అలాగే కూర్చుంది. కానీ ఎంత సర్ది పెట్టుకున్నా ఎందుకనో టెన్షన్ కుదరక ఉండని లేదు. ఇంతకీ అక్కడ వాదోపవాదాల కారణం ఏంటంటే మరుసటి రోజు జరిగే కార్యం ఎవరింట్లో జరగాలా అనే విషయంపై. వాళ్ళు వీళ్ళు మామూలుగా మాట్లాడుకుంటున్నారు. ఆడపిల్ల వాళ్ళ ఇంట్లో కార్యం జరిపించడం పద్ధతి అని తన శ్రీరామ్ అమ్మ సుగుణ క్యాజువల్గా అన్నారు. అది కరెక్టే గానీ మా ఇంట్లో జరపడానికి మాకు ఆనవాయితీ లేకపోయినా మొదట ఇక్కడ జరిపించాక మిగిలిన 2-3 రాత్రులు పుట్టింట్లో జరిపించడానికి తీసుకెళ్తామని మర్యాదతో చెప్తున్నాడు పార్వతీశము. సరేలేండి, మాకు ఇటువంటి సెంటిమెంట్స్ ఎలాగూ లేవు. మేము కోరుకున్న ఆ జంట అన్యోన్యత, పిల్లా పాపలు కలగాలనే, కలిసిమెలిసి కలకాలం సుఖశాంతులతో జీవించాలనే కదా కోరుకునేది. అలాగే చేద్దాంలేండి అన్నగారిని ఒప్పుకునేంతలో శ్రీరామ్ మేనత్త పార్వతీశం మీద ఉన్న పాటతో మాటలతో విరుచుకుపడింది. మా మరదలకి తమ్ముడికి ఏ పద్ధతిలోనూ అంతగా తెలియదు. మీ ఇంట్లో ముందుగా కార్యాన్ని జరపాల్సిందే. అయినా మీరు ఎందుకలా అంటున్నారో ఆ మాత్రం నాకు తెలియదా? పెళ్లి తర్వాత చేతులు దులుపుకొని ఏదో రకంగా చేయాల్సిన వేడుకల్లో ఖర్చులు తప్పించుకుందామనే కదా. ఇంకా ఏవో కష్టం కలిగించే మాటలు జోడించి అనుకున్న పరువుని నలుగురు మధ్యలో దీర్ఘధోరణిలో తీస్తోంది. నలుగురిలో భర్తని అంత మాటలు అంటూ ఉంటే ఇటు భార్య పిల్లలు సహించలేక బాధపడటం వర్ణాతీతమైంది. ఈ ముసలిదానికి నాలిక చివర కట్ చేస్తే గాని పైత్య రోగం తగ్గేలా లేదని తండ్రి ముఖాన్ని విధంగా చూడలేక వాగ్దేవి కోపంతో ఆవేశపడింది. తల్లి కనసైగలతో పెదవి దాటి మాటని కోపాన్ని బలవంతంగా ఆపుకుంటోంది. వదిన గారు ఆగుతారా? మీరు కాస్త స్వరంలో మంద్రస్థాయిని పెంచి చిరాగ్గా చూసిన శ్రీరామ్ తల్లి
సుగుణ. అసలు కార్యాన్ని ఇక్కడ జరిపించాలనేదే కదా నా కోరిక. వాళ్ళ కోరికని ఆశలని ఉంటాయనే ఉద్దేశంతో మర్యాద కోసమని అలా అడిగాను అంతే. అంతకుమించి ఇక ఈ విషయంలో మీరేమీ కల్పించుకోకండి గట్టిగానే చెప్పేసింది. ఆమె నోటి బిరుసుకి బిక్క చచ్చిపోయిన బ్రహ్మగారు కూడా నోరు విప్పడానికి జంకి కామ్గా కూర్చున్నారు. అతని వైపుకు తిరిగి, అయ్యా పంతులు గారు, శంఖంలో పోస్తే తీర్థం, మీరేమంటారో తేల్చి చెప్పండి అంది సుగుణ. అవతల వాళ్ళకి ఆనవాయితీ లేనప్పుడు ఇక్కడ చేయటమే శ్రేయస్కరం. నిస్సందేహంగా మీ ఇంట్లోనే జరిపించవచ్చు. మరుసటి రోజు ముహూర్తాన్ని టైంకి పూజకు కావాల్సిన వస్తువులు సామాగ్రిలు సృష్టించి సిద్ధంగా ఉండండి అని చెప్పి మరో క్షణం ఇక్కడ నిలిస్తే ఏమవుతుందోనన్న సందేహంతో వెళ్లిపోయాడు. పంతులు గారు చెప్పినట్లుగా అత్తవారింట్లోనే వీరికి కార్యాన్ని జరుపుకోవడానికి నిర్ణయించి ముందు వాళ్ళ ఆచార పద్ధతులు పూజను జరిపించారు. ఎంతకంతా ఎదురు చూసిన శ్రీరామ్ నిరీక్షణ ఫలించింది. వాసంతి పాల గ్లాసుతో లోనికి అడుగు పెట్టే తలుపులు వేసి నవ్వుకుంటూ వెళ్లిపోయారు సుగుణ, కమలలు. దృష్టిని నేలకి సారించి సిగ్గుతో ఉన్న ఆమె దగ్గరికి వెళ్లి భుజాలపై నుంచి సున్నితంగా చేతులు వేసి మంచం వరకు నడిపించి కూర్చోబెట్టి తన ప్రక్కనే కూర్చొని తెచ్చిన పాలు సగం తాగి తన చేత తాగించాడు. ఏమిటా మౌనం? అలా ఒకరినొకరం చూసుకుంటూ గడిపేయడమైనా ముందుకెళ్లడమైనా ఉందా? నవ్వుతూ కొంటిగా చూస్తూ కవ్వించాడు. అతని మాటల్లోని గూఢార్థాన్ని ఆమె మోములో మరింత ఎరుపు వర్ణాన్ని చేర్చి సిగ్గుపడుతూ, నాకెందుకో భయంగా ఉంది, వణుకుతూ అంది. ఎందుకు భయం? వివాహ వ్యవస్థ పైన, లేక నిన్న పెళ్లిలో జరిగిన సంఘటనల వలన, లేక మా వాళ్ళ పైన, మా ఇంటికి వచ్చిన చుట్టాల పైన, లేకపోతే ఇవాళ ఇప్పుడు మన మధ్య కలిసి శాశ్వత బంధానికి ఈ మధ్య ఉన్న హద్దులను జరిపి మనసులతో పాటు తనువులు ఒకటిగా చేసే కలయికతో నాంది ప్రస్తావనానికి వరవళ్ళు దిద్దుకుంటున్నందుక అతని మాటల్లోని గాంభీర్యాన్ని ఆమె చెవులకి చేర్చింది. పెళ్లి తర్వాత వచ్చే జీవితాన్ని గురించి ఆలోచిస్తుంది. దాని గురించి అయితే నువ్వు అస్సలు భయపడక్కర్లేదు. నీ మనసునికి నేను నిన్ను అన్ని విషయాల్లో ఎంతగా అర్థం చేసుకుంటానో అంతే విధంగా అమ్మా నాన్నలను కూడా పదిలంగానే చూసుకుంటాను. ఎటు నుంచి ఏమైనా సంఘటనలు మన ప్రమేయం లేకుండా అలా వాటంతట అవే జరిగిపోతూ ఉంటే ముందుగా నువ్వు మనసులో ఏ సందేహం పెట్టుకోకుండా గ్రహించాల్సిన మా అమ్మ దాని గురించి ఆలోచిస్తుందని. ఎందుకంటే ఆమె నీకంటే ముందే ఈ కుటుంబంలో కోడలనే ప్రమోషన్తో కాలు పెట్టి అనుభవంతో రాడు తేలి నొప్పించక తానొవ్వక మాత్రం పెద్ద అనుభవశాలి ఎప్పుడో అయి ఉంటుంది కాబట్టి అర్థమైంది కదా. సరే అన్నట్టు తల ఊపుతున్న తనకి ఇక ఉపేక్షిస్తే తెల్లారే వరకు ఇలాగే సిగ్గుపడుతూ కూర్చునే ఉంటుందని గాలి చొరబడిని దగ్గరగా లాక్కుని తన కౌగిలింతలో ఆలు మగల పవిత్ర బంధానికి తొలిమెట్టిన శృంగారానికి నాంది పలికాడు శ్రీరామ్. అతని ఇష్టాలకి అడ్డు చెప్పక మనస్ఫూర్తిగా హృదయరాణిగా అయ్యి శాశ్వతంగా అతని హృదయం అంతరాల్లో స్థిరమైన స్థావరాన్ని ఆనంద హేళల మధ్య సమకూర్చుకుంది. వివాహానంతరం జీవితాల్లో మొదలయ్యే తొలి బదిలీ నాంది ప్రస్తావనతో తొలిరేయి తొలివలపు మరవలేని మధుర స్మృతులుగా మార్చుకున్నందుకు శృంగారం అనే ఘట్టానికి దాంపత్య సంగమముతో కొత్త తీయని అనుభవాలకు స్వాగతమిస్తూ పవిత్రతతో శ్రీకారాన్ని చుడుతూ సంతోష సరాగాలను స్వాగతిస్తున్న ముచ్చటైన ఆ జంట ఆశపడ్డాను అంతే. కొందరి ఈ ఆనందం సమయంలో మిత్రుల కోరిక